ఆయిల్ తగినంత పోసుకోవాలండి. ఫ్రీడమే వాడాలి, పామ్ ఆయిల్ కానీ ఇలాంటివి వాడాలి. పామ్ ఆయిల్ వాడండి, బాగుంటుంది. నాటుకోడి బిర్యానీ చేద్దాం అనుకున్నాం, నాటుకోడి కర్రీ చేసుకుంటున్నాం, టైం లేదని. ఇందులో చూసుకోండి సార్. ఓకే, చిన్న మంట పెట్టుకోవాలి. గ్యాస్ పొయ్యి అయితే సిమ్లో పెట్టుకోవాలి. మా ఊళ్ళో ఉల్లిపాయ దంపుతున్నారు, దానికోసం వెయిటింగ్. కాదు, ఉల్లిపాయ దోరగా ఎగిన వరకు సిమ్లో ఉండాలి. ఆడకుండా శుభ్రంగా జాయిగా ఆగనివ్వాలి సిమ్లో పెట్టుకుని, అంటే మంట తగ్గించుకోవాలి సేగ. అదే గ్యాస్ పొయ్యి అయితే మన ఇష్టం వచ్చిన పెట్టుకోవచ్చు. 2 పుల్లలు తగ్గించి జాయిగా వేపుకోవాలి. ఇదిగోండి మా పొలం అంటే 5 ఎకరాలు. దీంట్లో వరి మినుము పండిస్తాం. అది చూపింది. అదిగోండి బోరు. మేము ఎప్పుడైనా సరదాగా హాలిడేస్కి ఇటు ఏమన్నా వస్తే ఇక్కడే సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వంట చేసుకొని శుభ్రం తిని ఇంటికి వెళ్తామండి. సమ్మర్ హాలిడేస్కి వచ్చాం. చూడండి మా బ్యాచ్. ఇంకో నరేష్ అండి, 9th క్లాస్ చదువుతున్నాడు. నరేష్ అండి, హైదరాబాద్ ఉంటారు. లక్ష్మీనారాయణ, హైదరాబాద్. పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ మెత్తగా దంచుకోవాలి, కచ్చి పిచ్చిగా దంచుకోవాలి. మెత్తగా దంచితే టేస్ట్ ఉండదండి. ఉల్లిపాయ బాగా మగ్గింది. ఇప్పుడు దీన్ని తగినంత వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగించుకున్నాం. నాటుకోడి అండి, గుడ్లు పెట్టేది 3 కేజీలు ఉందండి మా దొడ్లో. మేము పెంచుకున్నది. ముందుకన్నా పెట్ట మాసం బాగుంటుందండి. చూడండి నాటుకోడి. పుండు మాసం కన్నా పెట్ట మాసం బాగుంటుందండి, లేదా పందెం పుంజులు బాగుంటుంది. వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే బాగా ముక్కకి నీసువాసన రాకుండా, ఎందుకంటే నాటుకోడి కాబట్టి బాగా బాయిల్ చేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. ఉప్పు కూడా వేస్తాం. ఉప్పు అప్పుడే ఫోన్ వచ్చింది. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్. కల్లుప్పు ఉంటే ఇంకా బాగుంటుంది. మాకు కల్లుప్పు దొరకలేదు. కలపండి. ఇప్పుడు తగినంత కారం వేసుకొని పెట్టుకుందాం. కారం ఒకళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు, చూసి వేసుకోండి. మామూలుగా వాటర్ వేయకూడదండి. దీనికి టాటా కానీ కిన్లు కానీ వేసుకోవాలి నాటుకోడికి. మీ దగ్గర ఉంటే వాడు, లేదా ఏం లేదు. సరిపోతుంది సార్. వెళ్తారు. కూర దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా మసాలా వేసుకొని దింపేసుకుంటామే. చూడండి, ఇట్లా దగ్గర వండుకోవాలి. వాటర్ ఉండకూడదు, ఆయిల్ పైకి తేలాలి. దించే ముందుల మసాలా వేసిన అరగంటకి కొద్దిగా ఇది వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ అయిపోతుంది.